ఆఫీసర్ ఆన్ డ్యూటీ మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 17 నిమిషాలు. యూఏ సర్టిఫికేటు 7 మార్చి 2025 విడుదల తేదీ. సినిమాలో కుంచక్కు బొబ్బన్ హీరోగా, ప్రియమణి హీరోయిన్గా, జగదీష్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో వైశాఖ్ నాయర్, తర్వాత రంజాన్ మహమ్మద్, తర్వాత ఉన్ని లాలు, మీనాక్షి అనూప్ తదితరులు నటించగా, ఈ సినిమాకి డైరెక్షన్ చేసింది జితు అష్రఫ్. అట్లాగే మార్టిన్ ప్రకట్ మరియు సిబి చవారా, తర్వాత రంజిత్ నాయర్లు నిర్మాతలు కాగా, షాహీ కబీర్ రైటరు, జేక్స్ బీచాయ్ మ్యూజిషియను, రోబీ వర్గీస్ రాజ్ సినిమాటోగ్రఫీ, చమన్ చాకో ఎడిటర్. ఇక ఈ సినిమా కథ ఏంటంటే చాలా అద్భుతమైన కథ ఇది. తెలుగులో కూడా ఈ మధ్య డబ్ చేశారు. ఇది ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా ఈ వారమే రిలీజ్ అయింది తెలుగులో కూడా. ఇక ఈ సినిమా కథగా తీసుకుంటే ఒక స్టార్టింగ్ ఒక గర్భిణితో మొదలు పెడతారు కథని. అతను బస్సులో దొంగతనం చేసింది అంటే వినకపోతే సరిగ్గా గర్భం ఉన్నా కూడా కాలేసి కట్టుమని కాళ్ళు కడుపులో తన్నేటువంటి ఇన్స్పెక్టర్, అంత సీరియస్ ఇన్స్పెక్టర్, సిఐగా ఉన్నటువంటి బొబ్బన్ పాత్ర స్టార్టింగ్ చూపిస్తారు. ఆ తర్వాత అక్కడ ఒక దొంగతనం జరుగుతుంది, చైన్ దొంగతనం. ఆ చైన్ దొంగతనం కేసులో జగదీష్ దగ్గరికి వెళ్ళినప్పుడు, జగదీష్ కూతురు ఈ చైన్ తీసింది అనేటువంటి అనుమానం నేపథ్యంలో ఆమె ఒక అతనితో రిలేషన్షిప్లో ఉన్నానని, ఆ చైన్ అక్కడ తాకట్టు పెట్టి దొంగ డూప్లికేట్ ఇది పెట్టానని చెప్తుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉండగా ఈమెని రమ్మంటే తల్లి నాకు హాస్పిటల్లో ఉంది అని చెప్తే, నిజంగానే జగదీష్ భార్య హాస్పిటల్ ఉండడము, కూతురుతో మాట్లాడి రేపు తీసుకురా అని చెప్పి మా కూతురుని ఎట్టి బస్సులో తీసుకురాని జగదీష్ చెప్పడం. అతను బస్సు డ్రైవర్గా, బస్సులో అటెండర్గా పనిచేస్తున్నాడు, అంటే క్లీనర్ లాగా పనిచేస్తుంటాడు అతను జగదీష్. సో అక్కడంతా టికెట్లు తీసుకోవడం అట్లాంటి పని అనమాట. డ్రైవర్ పక్కన ఉండేటువంటి సహాయకుడి పాత్ర జగదీష్ది. సో అట్లా కేఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నాడు కేరళలో. సో అట్లా కేరళలో జరుగుతున్నటువంటి కథగా తీసుకున్నటువంటి మధ్యలో కన్నడ నేపథ్యం కూడా కొంత తీసుకున్నారు. ఆ నేపథ్యంలో చైన్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఈ అమ్మాయిని రమ్మన్నందుకు ఆమె ఆత్మహత్య చేసుకుంది. తో నీ వల్లనే హత్య జరిగింది, అమ్మాయి చనిపోయింది, మా అమ్మాయి ప్రాణం తీసావు నువ్వు అని చెప్పి ప్రజలందరూ ఆవేశంగా ఉన్న టైంలో కూడా సీఐ ఎక్కడైతే మీద పట్టి కొడితే అతను కొంచెం కళ్ళు తిరిగినట్టు అవుతుంది. ఎందుకంటే అతని కూతురు కూడా ఆ రకంగానే ఉరేసుకొని చచ్చిపోయి ఉంటుంది. అప్పటి నుంచి భార్య ఇడిచిపెట్టేసింది. ఆమెకి చిన్న కూతురు కూడా ఉంటుంది, 2 కూతురు. ఇతను పెద్ద కూతురు చనిపోయింది, చిన్న కూతురు ఉంది. అయితే పెద్ద కూతురుది బ్లూ ఫిలిం కూడా తీశాడు. స్టార్టింగ్లో ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం, మనకు కానిస్టేబుల్కి ఒక పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం చూపిస్తారు. దాన్ని లింక్ చేస్తూ కథల్ని పోతే 2 డ్రగ్ అడిక్ట్స్ లేడీస్, 2 డ్రగ్ అడిక్ట్స్ మగవాళ్ళు, మొత్తం 4 విలన్స్. వాళ్ళు ఒక కుటుంబంది ఎట్లా మీదకి పడి వాళ్ళకు విషం ఇచ్చి చంపేస్తారో అదే టైప్ విషం లాస్ట్లో హీరో ఇచ్చి చంపేయడము. వాళ్ళు ఏ రకంగా ఇతని హీరోని వెంబడించారు, ఏ రకంగా క్రూరంగా వాళ్ళు ఎదురు దాడులు చేశారనేది ఈ యాక్షన్ సినిమా ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఊహించని విధంగా కథ వెళ్తూ ఉంటుంది. మళ్ళీ కథ తీసుకెళ్ళి బొబ్బన్ మీదకి తీసుకెళ్ళి ప్రియమణి మీద ఉందేమో కథ అనుకుంటే ప్రియమణి డమ్మీ చేసి, ఆ తర్వాత వాళ్ళ కూతుర్ల మీద ఉందేమో కథ అనుకుంటే ఆ కూతుర్ల నేపథ్యంగా తీసుకుంటూ మెల్లిగా హత్య ఎవరు చేశారు ఏం సంగతి అని నేపథ్యంలో చేస్తే ఆ హత్యలు కావు, వీళ్ళే చేసిన ఆత్మహత్యలు కావు అంటూ అదొక థ్రిల్ అంశాలతోటి మన కథ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కథ వెళ్తున్నటువంటి తీరు కానీ, నరేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంది ఆఫీసర్ ఆన్ డ్యూటీ. అయితే డైరెక్టర్ ఏదైతే చెప్పదలుచుకున్నాడో చాలా సూటిగా, స్పష్టంగా, చాలా సస్పెన్స్ రిలేటెడ్గా చెప్పి చాలా కథని ఇంట్రెస్ట్గా తీసుకెళ్ళి 4 పాత్రల మీద తీసుకెళ్తారు. లాస్ట్కు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సన్నివేశం, డాక్టర్ మార్చురీ రూమ్లో ఉన్నప్పుడు ఎవరు వస్తారో కనుక్కోండి అని చెప్పిన సన్నివేశంలో కూడా జీతు అష్రఫ్ డైరెక్టర్గా చూపించినటువంటి ప్రతిభ శ్లాఘనీయం. ఎన్నో విధాల మనము పొగడదగ్గ అంశాలు ఎంతో ఉన్నాయి ఇందులో. ఎందుకంటే అక్కడ మార్చురీ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ లేడీ డాక్టర్ వచ్చినప్పుడు, లేడీ డాక్టర్ వీళ్ళకి చెప్పడానికి ఫోన్ ట్రై చేసినప్పుడు వాళ్ళు అటాక్ చేయడం, ఆ తర్వాత వాళ్ళ మాదక ద్రవ్యాల కేసులో వచ్చినప్పుడు వాళ్ళని మంచి చేయడం కోసం ఆ 2 లేడీస్కి నేను కోచింగ్ ఇవ్వడం జరిగింది, అప్పటికే వాళ్ళు ర్యాష్గా ప్రవర్తించారని చెప్పి ఫోన్లో చెప్పినప్పుడు, ఆ తర్వాత పడిపోయిన తర్వాత డెత్ బెడ్ మీద ఉంటూ ఆమె చెప్పినాక అంశాలను బట్టి ఇతను బేరీ చేసుకొని వాళ్ళని వెతకడము, వాళ్ళు ఇతన్ని ఢీకొంటి చంపేయాలని చెప్పేసి ప్రయత్నం చేయడం. ముఖ్యంగా విలన్స్గా వేసినటువంటి ఆ 2 లేడీస్ కానీ, ఆ 2 జెంట్స్ కానీ సూపర్గా ఉంటారు. అయితే ఆ లేడీస్లో అంతకుముందు ఈ బస్సుకు లింక్ ఏ రకంగా అంటే, ఈ జగదీష్ బస్సుకు పనిచేసిన తప్పుడు అక్కడ ఒక పోలీస్ అధికారికి వీళ్ళు పట్టించినప్పుడు డ్రగ్స్ వాడుతున్నారని చెప్పి పట్టుకున్నప్పుడు అతను ఎవరైతే లేడీ విలన్ డ్రగ్స్ తీసుకుందో ఆమెను ప్యాంటు విప్పేసి గుద్దల్లోకి వెళ్ళి దింగడం అనేది చూపిస్తారు మనకి. అంటే అర్థం చేపిస్తారు. ఇట్లా వెనుకకు తీసేసి చెట్టుకు కస్టడీ ఒక పోలీస్ డ్రైవరు అతను లాకేసినప్పుడు ఆ అమ్మాయిని వెనుక నుంచి తిప్పి పిల్లలను బయటికి తీసి గుద్దల్లోకి దింగడం అనేది మనకు చూపిస్తారు స్వయంగా. అంటే ఆ అర్థం వచ్చేటట్టుగా ధ్వనిస్తే అప్పటి నుంచి పోలీసుల మీద పగబెట్టుకొని అతన్ని కూతుర్ని నగ్నంగా చేసి ఆమె వీడియో తయారు చేసి అతను చచ్చిపోయడానికి కారణమవుతారు వీళ్ళు. ఆ తర్వాత ఆ కేసులో ప్రియమణి ఆమె కూతురు కూడా ఉంటే వాళ్ళను వెతుకుతూ వాళ్ళను చావుకు కారణమవుతారు. కానీ తండ్రే కారణం అనుకొని
తన భర్తనే కారణం అనుకుని ప్రియమైన అపార్థం చేసుకుంటుంది. ఫ్యామిలీ కోర్టుకు తిరుగుతుంటుంది. లాస్ట్‌లో ఆమెకి విషయం అర్థమవుతుంది. ఆమె కూడా టెన్షన్‌లో ఉన్నప్పుడు హీరో కాపాడడం. ఆ తర్వాత ఈ జగదీష్ కూతురు కూడా ఆ రకంగానే ఆమెను కూడా చంపించే ప్రయత్నం చేస్తే ఈ కేసు కోసం రమ్మన్నందుకే ఆమె ఆత్మ చేసుకుందని ఇతను అనుకుంటాడు. సో ఇట్లా మెలికల మీద మొత్తం అన్నిటికీ రిలేటెడ్ ఆ ఇద్దరు డ్రగ్ అడిక్ట్స్ ఇద్దరు మగవాళ్ళే అన్నప్పుడు వాళ్లకు ఇతను విషయం కలిపేటువంటి మంది ఇచ్చి వాళ్ళని చంపాడు, ఏ రకంగా చంపాడు అన్నది ఈ ఫైట్స్, అద్భుతమైన చేజింగ్లు, అద్భుతమైనటువంటి టెన్షన్ వర్క్, సినిమాటోగ్రఫీ ఇది అంతా కలిసి ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాని ఒక స్థాయి సినిమాకి తీసుకెళ్ళింది. అసలు తీసుకున్న ఒక అంశం అడల్ట్ అంశమైనా కూడా చాలా ఎక్కడ కూడా అసభ్యత లేకుండా చాలా నీట్గా తీసినటువంటి ఆ ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా బహుదా శ్లాఘనీయం. యూఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమాలో బొబ్బన్ నటన ఆకట్టుకుంటుంది. చూడడానికి అతి సాధారణంగా ఓ రోడ్ పంటి వ్యక్తిలాగా ఒక అతి సామాన్యులాగా కనిపించేటువంటి కుంచకు బొబన్ పర్ఫార్మెన్స్ పరంగా బాగుంది. సెకండ్ హాఫ్లో కూడా మామూలు షెట్టింగ్ అదంతా బాగుంటుంది. అయితే జగదీష్ అద్భుతంగా యాక్ట్ చేశాడు ఈ సినిమాలో. ప్రియమణి చాలా క్యాజువల్గా మన తెలుగులో సినిమాలో ఎన్నో హీరోయిన్గా చేసినాడు, ఎన్నో సినిమాలో హీరోయిన్ చేసిన ఆమె చాలా క్యాజువల్గా మదర్ పాత్రలో చాలా బాగా రాణించింది. ఆమె తనకు మీనాక్షి అనూప్ తదితరులు కూడా వాళ్ళ పాత్రలు ఆకట్టుకున్నారు. సో మొత్తానికి స్కిల్ షో ఎక్కడ లేకుండా చాలా నీట్గా తీసినటువంటి ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాలో ఫ్రెండ్స్గా వచ్చాము మీ ఇంటికి అని అన్నప్పుడు స్కూల్ ఫోటో తీసుకొచ్చి ఇందులో ఎక్కడున్నారో చెప్పగలరా, పలానా శ్రీదేవి టీచర్ ఎవరో గుర్తుపట్టగలరా అంటూ అడిగి ముసలతను కాలు లేకపోయినా కూడా అతను గన్నుతో షూట్ చేసేటువంటి సన్నివేశాలు చాలా బాగుంటాయి. తర్వాత వాళ్ళు నిమ్మకాయ రసం మేమే ఇస్తామంటూ ఆ నిమ్మకాయ రసంలో వీళ్ళు విషం కలిపి వాళ్ళు ఇచ్చేటువంటి సన్నివేశం, వాళ్ళకు చూపించే క్రూరమైన ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా యాక్టర్స్ కాదు నిజంగా చేస్తున్నారేమో. ముఖ్యంగా లేడీస్, పెద్ద కళ్ళతో ఉన్నటువంటి ఇద్దరు లేడీస్ వాళ్ళైతే ఎట్లా ఉంటారంటే నిజంగా సర్పాలు లాగుంటారు, మనకి లేడీస్ లాగా ఉండరు వాళ్ళు. సో అటువంటి ఆ హావభావాలు, అటువంటి వాళ్ళ ఆంగికం కానీ వాళ్ళ యొక్క పర్సనాలిటీస్ కానీ సరిగ్గా సరిపోయి అద్భుతంగా అనిపిస్తుంది. తర్వాత శ్మశానం దగ్గర కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చనిపోయినప్పుడు వారు రావడం అక్కడికి, ఆ తర్వాత వీళ్ళు పగబట్టి ఏ రకంగా పాముల్లాగా కాటేస్తారనేది చాలా అద్భుతంగా బీభత్సంగా చూపించేది. భయానక బీభత్స రసాల్ని మేళవించి శృంగార రసం తొంత కలిపి చూపించినటువంటి సినిమా ఆఫీసర్ ఆన్ డ్యూటీ. సో అద్భుతమైనటువంటి దీనికి లాస్ట్గా అతను పగే రకంగా తీసుకున్నాడు. తర్వాత కూతురు బర్త్డే జరుగుతుంటుంది. ఫస్ట్ ఏమో 8 నెలల క్రింద అని ఒక పోలీస్ అతను ఆత్మహత్య తీసుకొని ప్రజెంట్ డే అంటూ మళ్ళీ కథ మొదలుపెట్టి కథ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ సమ్ డేస్ అని చెప్పి ఇలా కూతురు బర్త్డేకి ఆ పై అధికారి ఇతను గుర్తుపడతాడు, ఇతనే చేశాడని. కానీ కామ్గా టీవీలో అందరు నలుగురు చచ్చిపోయారని చూపిస్తే అతని విషప్రయోగం వీళ్ళు ఏ రకంగా ఒక వ్యక్తిని చంపారో, అప్పుడు వేరే వాళ్ళ తల్లిదండ్రులు ఏ రకంగా చంపారో, ఒక వ్యక్తి తల్లిదండ్రులు ఏ రకంగా చంపారో పగ కోసం, ఆ రకంగానే ఈ విలన్ మన హీరో అయినటువంటి బొబ్బన్ చంపాడు అని చెప్పి ఆఫీసర్ ఆన్ డ్యూటీలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, అతని జీవితంలో ఎన్ని ఎదుర్కొన్నాడనే చూపించారు. కాకపోతే ఇందులో నేచురాలిటీ తగ్గింది ఏంటంటే పోలీస్ అనే వ్యక్తి కాదు, వ్యవస్థ అయినప్పుడు అతని మీద ఉన్నప్పుడు అటాక్ చేసినప్పుడు ఉదాహరణకు బస్సులో మార్చురీ దగ్గర ఉన్నప్పుడు పక్క పోలీస్ గమనించడం కూడా మనకు చూపిస్తారు. కానీ అతను ఎందుకు రాడు, పోలీసు వాళ్ళు ఎందుకు, మిగతా వాళ్ళు ఎందుకు పట్టించుకోరు, ఇతను ఒక్కడే ఎందుకు ఒంటరి పోరాటంలాగా పోరాడతాడు, ఒక సామాన్య పౌరులాగా, ఒక రిటైర్ అయిన పౌరులాగా ఎందుకు పోరాడతాడంటే దానికి సస్పెన్షన్ అనేది కారణం చూపిస్తారేమో. కానీ డిపార్ట్మెంటల్ వైజ్గా జరుగుతున్నప్పుడు ఒక తప్పు ఒక అతని మీద పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు డిపార్ట్మెంట్ ఏమి హెల్ప్ చేయలేదు అనేది డైరెక్టర్ సహేతుకంగా చెప్పలేకపోయాడు. అదొక్కటి తడబాటు తప్ప మిగతా రియాలిటీస్లో పక్కన పెడితే బొబ్బన్ నటన కానీ యాక్షన్ సన్నివేశాలు కానీ అన్నీ ఆకట్టుకునే విధంగా సాగి జిత్తుల్ అష్రఫ్ తీసినటువంటి ఈ మలయాళం సినిమా తెలుగులో కూడా విజయదుందుబి మోగిస్తూ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాగా, ఒక యాక్షన్ సినిమాగా నిలబడింది. సో మలయాళం సినిమాలు డిఫరెంట్గా ఉంటాయని చెప్పడానికి ఈ సాక్ష్యమే ఈ సినిమా. ఎందుకంటే దీంట్లో తీసుకున్నటువంటిది అంతా హీరో మీద కాకుండా డ్రగ్ అడిక్ట్ అయినటువంటి ఆ నలుగురు మీద ఏ రకంగా తీసుకొని వచ్చాడు, వాళ్ళకి సెంట్రల్ పాయింట్ అందరి ఆత్మహత్యలకు వాళ్ళు ఏ రకంగా హత్యలుగా లాస్ట్కి ఏ రకంగా చూపించారనేది చాలా సస్పెన్స్ ఓరియంటెడ్గా ఒక పకడ్బందీ స్క్రీన్ ప్లేతో వెళ్ళినటువంటి ఈ సినిమా ఒక మంచి సస్పెన్స్ సినిమాగా చెప్పుకోదగ్గ జాతిరత్నంగా చెప్పుకోవచ్చు. ఇదంటూ మేలిరత్నం ఒక మాణిక్యం లాంటి మంచి సినిమా ఇది. సో ఆఫీసర్ ఆన్ డ్యూటీకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.